హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు డిస్కో నగేష్. మా అమ్మ ఇది తెలుసా కెమెరాస్. సో మనం సినీ ఎక్స్పోకి అయితే వచ్చేసాం. బేసిక్లీ నేను చెప్పాలని 24 క్రాఫ్ట్స్లో మినిమం ఒక 16 to 18 క్రాఫ్ట్స్ అయితే మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అందులో 24 క్రాఫ్ట్స్లో కెమెరాస్ అయితే మెయిన్గా. సో ప్రీ ప్రొడక్షన్ కంటే తర్వాత మనం డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఏదైతే టైం ఉంటుందో సో ఆ విజువల్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి కావాల్సిన మనకు ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరే చూడండి, ఇది కెమెరాని ఏమంటారు, సినిమా స్కోప్ కెమెరా అంటారు. బేసిక్లీ సినిమా స్కోప్ అంటే మనం 70mm స్క్రీన్లలో చూస్తాంగా, అవి సినిమా స్కోప్స్ కెమెరాస్ అంటారు. అండ్ దీంట్లో ఇవి లెన్సెస్ అనమాట. సో రెడ్ మ్యాజిక్ అనేది బేసిక్లీ కరెంట్లీ మనం సినీ ఇండస్ట్రీ వాడుతున్న కెమెరాస్. సో ఏంటంటే వాళ్ళ బ్రాండ్ని ప్రతి ఒక్కళ్ళు తమ కెమెరాలతో సినిమాలో ఎక్స్పోజర్ అయితే పెట్టుకుంటారు. ఇది సో ఏంటంటే ఇయర్లీ లేదా 2 yearsకి ఒకసారి అయితే జరుగుతుంది. సో బేసిక్లీ ఈ కెమెరాస్ అనేది తమ బ్రాండ్ని, తమ క్లారిటీని, అంటే మనం తీసుకున్న పిక్చరైజేషన్ ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్గా చూపేసి ఎక్స్పో ఉంటుంది అదే ఇది. సో ఈవెన్ లైటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఎక్స్పో అవుతాయి. సో మీరు కనుక మిస్ అయ్యి ఉంటే మాత్రం నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మాత్రం సినీ ఎక్స్పోకి అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. మీకు ఒక మెమరబుల్ ఈవెంట్లా ఉంటుంది. సో ఈ బేసిక్ థరోలీ మొత్తం ఈవెంట్ మొత్తంలో అయితే మీకు ఎంజాయ్ అంటే ఎంత బాగుంటుంది, కెమెరా అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, ఏ పర్పస్ మీద యూజ్ చేస్తారు, ఈవెన్ మనకేంటే ఫైట్ సీన్లలో ఏ కెమెరా యూజ్ అవుతుంది, గింబల్స్ ఏంటి, డాలీ ఏంటి, జిమ్మీ ఏంటి, అండ్ మన ట్రాలీస్ ఎందుకు వాడతారు, ఏ సీన్లో ఏది వాడతారు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఇన్ కేస్ ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇది ఎప్పుడో పోస్ట్ చేసేడ్ వీడియో. సో బేసిక్లీ అప్పుడు నేను అంత దీనిపైన కాన్సన్ట్రేషన్ లేకుండే, అందుకనే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయలేదు. బట్ ఏంటంటే నాకు మైండ్లో ఉండేదన్నమాట ఎప్పటికైనా పోస్ట్ చేయాలని. సో సారీ ఫర్ ద డిలే. అండ్ హెల్మెట్ కూడా మనం ఏంటంటే డ్యూరింగ్ ద బైక్ రైడ్ కావచ్చు, ఈవెన్ మన చూస్తాం కదా ఫేస్ క్లోజ్అప్ వీడియోస్ హీరోలై దగ్గరలో, అలాంటి వీడియోలోకి ఏమేమి వాడతారనే క్లియర్గా ఉంటాయి. ప్రతి కెమెరాలో ప్రతి గింబల్ ఉంటుంది, మన రిగ్స్ ఉంటాయి, హ్యాండిల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడైతే ఎక్స్పోకి అయితే పెడతారు వీళ్ళు. సో మనకేంటంటే సమ్ కెమెరాస్ ఏంటంటే రోప్స్ ఉంటాయి కదా, రోప్ నుంచి డ్యూరింగ్ ద ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అనేది ప్రతిదీ చూపిస్తుంటారు ఇక్కడ. సో బేసిక్లీ మీరు ఆల్రెడీ మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం అయితే ఎక్కడైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. ఇది చాలా ఒక మెమరబుల్ ఈవెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు తెలియని కెమెరాస్, ఆ సినీ కెమెరాలో ఏ లెన్స్ వాడతారు, ఏ కెమెరా మెయిన్గా ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేస్తున్నాడు అనే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్లో అయితే కెమెరాస్ని వాళ్ళు ట్రాలీలు వేసి అది వేసి, ఇప్పుడు అంతా రోబోటిక్ కెమెరాస్ వచ్చేసి ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ని కూడా ఇక్కడే ఉంటాయి. మనకు క్రాఫ్ట్ డిజైను, లేదంటే మనకి ఇల్లు ఉంటారుగా ఇంటీరియర్ అంటున్నాం, మన మేక్ ఓవర్ కావాల్సిన డిజైన్స్, ఫోటోషాప్, లైట్స్, ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఎక్స్పోజింగ్ ఉంటుంది మమ్మ. ఎంత మజా వస్తుంది అంటే డ్యూరింగ్ ద నేను ఎంటైర్లీ ఈవెంట్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇవి రిగ్స్ అనమాట. సో మనకి ఎలా ఏది ఏ టైంలో ఏ రిగ్ వాడాలి, ఏ ఫ్రేమ్ వాడాలి, సీనిస్కోప్, ఐమాక్స్, ఫుల్ ఇప్పుడు రీసెంట్గా మనం వారణాసి మూవీలో వాడుతున్నారు కదా ఫుల్ ఐమాక్స్, వీటికి కూడా వాడుతుంటారు. సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు. సో బేసిక్లీ ఇదైతే అయిపోయిన ఈవెంట్. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఈవెంట్ అయితే మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. కెమెరాస్ అనేది ఒక మూమెంట్ మమ్మ. ఇదంతా మన డ్యూరింగ్ ద ప్రొడక్షన్ డీటెయిల్స్ ఇవి. మనం పోస్ట్ ప్రొడక్షన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ప్రజెంట్లీ నేనైతే ఈ కెమెరాస్ని అయితే ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే ఆ ఫీల్ ఉంది మమ్మ, మజా వచ్చేస్తుంది. బేసిక్లీ ఏంటంటే నేను కూడా ఏదన్నా మూవీ తీయాలనే ఆలోచన అయితే ఉంటుంది. సో మనకేంటంటే వీళ్ళు మన 3D డిజైన్లు అవి ఉంటాయి కదా, ఈవెన్ గేమింగ్ అవి కూడా ఇక్కడ నుంచే వీళ్ళు ఒక నమూనాని తయారు చేసుకొని డిజైన్లు అయితే చేస్తుంటారు. ఈవెన్ స్నేక్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. ఇంకా దీంతోపాటు మైక్స్ అయితే ఆబ్వియస్లీ మనం డ్యూరింగ్ ద షూట్ అయితే మైక్స్ అనేది కంపల్సరీ మ్యాన్ థింగ్స్ అవి అనమాట. ఇది CGI వర్క్ మామ. CGI ఎందుకు అంటున్నా అంటే మనకి ఏదన్నా ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేసి దాని ఒక గ్రాఫిక్స్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఈయన సూపర్ మ్యాన్ చేయొచ్చు, బ్యాట్మ్యాన్ చేయొచ్చు, ఇంకా ఎక్సెట్రా బాహుబలి చేయొచ్చు, ఏదన్నా కార్టూన్ డిజైన్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. ఇది ఏంటంటే పాయింటర్స్ అనమాట. ఇది CGI ఉంటుంది. సో కలర్ గ్రాఫింగ్ ఎవ్రీథింగ్ మన కింద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం ఒక వర్చువల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇదంతా
వాళ్ళకు ఏమంటారు డ్రెస్ ఉంటుంది కదా, సో అవి కనిపిస్తుంటాయి డాట్స్, అవన్నీ పాయింటర్స్ అనమాట. సో పాయింటర్స్లో మీకు ఈజీగా మనం ఏది కావాలంటే అది డిజైన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇది బేసిక్లీ రెడ్ కెమెరా. ఈ కెమెరానే ప్రజెంట్ మన సినీ మొత్తం వాడుతున్న ఇండస్ట్రీ ఇది. ఎందుకంటే ఈ కెమెరాలో తోప్ కెమెరా ఇప్పటివరకు అయితే ఏది రాలేదు. సో అంత బేసిక్, అంత తోప్ కెమెరా అనమాట. ఈ కెమెరాకు మజా వచ్చేస్తుంది. కానీ బేసిక్లీ తహర్ అనేది ఒక సినీ ప్రొడక్షన్ కంపెనీ. సో మనం హైదరాబాద్లో అయితే చూడొచ్చు, అది ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్లో, క్రాఫ్ట్స్ ఇన్ ద సెన్స్ కెమెరాస్, లైట్స్, ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తారు వాళ్ళు. నాకు తెలిసిన సినిమా ప్రపంచం వేరు. సో ఫస్ట్ టైం ఆ మూవీ చూసినప్పుడు ఓకే స్టోరీ అంటే ఇట్లా కూడా చెప్పొచ్చా అనేది ఒక క్వశ్చన్ నాకు వేసేది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చుట్టూ ఒక 1.5 hours కూర్చోబెట్టి ఆ నెరేటివ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడ బోర్ లేదు అండ్ నేను కనెక్ట్ అయిపోయా. అంటే ఆ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మెయిల్ స్టోరీకి వచ్చినప్పుడు సో అదైతే ప్రీ ప్రొడక్షన్ ఇది పోస్ట్ ప్రొడక్షన్. మెయిన్ థింగ్ ఏంటంటే ఓవరాల్ మూవీ అంతా ఎడిట్ అయిపోయే ప్రాసెస్ ఇదే అనమాట. ఇవి మెయిన్ కెమెరాస్, సిస్టమ్స్ అయితే ఇవే గ్రాఫికల్గా రన్ చేసేది. ప్రజెంట్ అయితే AMD అనేది తన ఎక్స్పోన్ అయితే ప్రజెంట్ చేసింది ఇక్కడ. సో ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చి ఉంటుంది. అండ్ మీరు కూడా ఈసారి సినీ ఎక్స్పో అయితే మిస్ అవ్వకండి. సినిమాటిక్ది డెఫినెట్లీ థరోలీ ఏదైనా డీటెయిల్స్ ఉంటే నేను ఫర్దర్గా ఈ ఇయర్ది అయితే ఏదైనా ఉంటే మాత్రం అప్డేట్ చేస్తాను. అంతవరకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.